హైదరాబాద్ రియాలిటీ మార్కెట్ లో వరంగల్ హైవే ఇప్పుడు అల్ట్రా మోడర్న్ ఇన్వెస్ట్మెంట్ హబ్ గా ఎమర్జ్ అవుతుంది. కనెక్టివిటీ, ఎకనామిక్ యాక్టివిటీస్ ఒకే చోట ఉండడం వల్ల ఇక్కడ ప్రాపర్టీ వాల్యూస్ ఫ్యూచర్ లో రాకెట్ లా దూసుకెళ్లిపోవడం మాత్రం ఖాయం. వరంగల్ హైవే ఫేసింగ్ గా మిడ్ సెగ్మెంట్ పీపుల్ సైతం లగ్జరీ లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేసేలా ప్రాజెక్ట్స్ డెవలప్ చేస్తోంది JSR సన్ సిటీ గ్రూప్. రేపటి అదృష్టాన్ని ఈ రోజే సొంతం చేసుకునేలా ద బెస్ట్ ప్రాపర్టీ దక్కించుకున్నామని ప్రతి కస్టమర్ అనుకునేలా ప్రాజెక్టులు డెవలప్ చేస్తూ బ్రాండ్ వాల్యూ పెంచుకున్న సంస్థ JSR సన్ సిటీ గ్రూప్. వరంగల్ హైవేపై ఈ సంస్థ డెవలప్ చేస్తోన్న ప్రాజెక్టులు బెస్ట్ ప్రైజింగ్, సూపర్ ఆఫర్లతో లభిస్తుండడం కస్టమర్లను అట్రాక్ట్ చేస్తోంది. హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ఈ రోజు మనం వచ్చేసాం JSR సన్ సిటీ గ్రూప్ దగ్గరికి. రైట్ నౌ we have our MD with us to talk to us today. So let's go and interact with him. Right now we have with us JSR Sun City Group Managing Director Dr. Jadapalli Narayana garu. Hello sir. Hi. So sir, first of all congratulations, 20 years complete చేసుకున్నారు సక్సెస్ఫుల్ గా, and we wish you many more years in the industry of course. So sir, ఇప్పుడు మనం చూసుకుంటే మేజర్ గా ఈస్ట్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ అని చాలా గ్రో అవుతుంది. అంటే ఈస్ట్ హైదరాబాద్ లో మేజర్ గా వరంగల్ హైవే కానివ్వండి, లేకపోతే భువనగిరి సైడ్ అండ్ యాదాద్రి సైడ్ అంతా కూడా మేజర్ గ్రోత్ కారిడార్స్ లో అవుతున్నాయి. దీనికి రీజన్స్ ఏమంటారు, అండ్ హౌ ఇస్ ఇట్ గోనా బి ఇన్ ద ఫ్యూచర్? ఓకే, చెప్తానమ్మా. ముందుగా 20 సంవత్సరాలు మా కంపెనీ ఇంత సక్సెస్ఫుల్గా విజయవంతం కావడానికి మాకు సపోర్ట్ చేసినటువంటి మా విలువైన కస్టమర్లందరికీ, అలానే 24/7 మా ఎన్నెంటి ఉన్నట్టు మా మార్కెటింగ్ సోదరిమణులకు, అలానే మా స్టాఫ్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇలానే మరిన్ని సంవత్సరాలు, మరి 2 decades ఇంకా కూడా మమ్మల్ని ఇలానే ఆదరించి మమ్మల్ని ముందుకు నడిపిస్తారని, సదా మీ సేవలో JSR సన్ సిటీ తప్పకుండా మాకు సపోర్ట్ చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. సో ముందుగా వరంగల్ హైవే ప్రత్యేకత ఏంటంటే, ఒకటి హైదరాబాద్ ట్విన్ సిటీస్కి చక్కటి రైల్వేస్, రోడ్వేస్, ఎయిర్వేస్ ఉన్నటువంటి ప్రాంతం. ఎయిర్వేస్ అంటే ఇంకా రన్నింగ్ లేదు, మొన్న స్టార్ట్ అయింది, త్వరలోనే స్టార్ట్ అవుతుంది మ్యామ్నూర్ ఎయిర్పోర్ట్. ఒకటి ఈ హైవే నేషనల్ హైవే 163, ఇది అప్ టు ఢిల్లీ వరకు వెళ్తుంది ఛత్తీస్గఢ్ మీదుగా. ఇక్కడ 6 track రోడ్ ఉంది, ఢిల్లీ వరకు రైల్వేస్ ఉంది. పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ ఈ హైవేలో ఎక్కడ లేవు, వాటర్ ప్రాబ్లమ్స్ కూడా ఇక్కడ లేవు అనమాట. అనేక విద్యా రంగాలు ఉన్నాయి, వైద్య రంగం ఇక్కడ ఉంది. మొన్ననే ఎయిమ్స్ ను కూడా దేశ ప్రధాని గారు వచ్చి దాన్ని వర్చువల్ గా ఓపెన్ చేశారు. అలానే ఒక వరంగల్ కాకతీయ టెక్స్టైల్ పార్క్ కూడా, అతి పెద్ద టెక్స్టైల్ పార్క్ ఓపెన్ చేశారు. దీనివల్ల అనేక లక్షల్లో ఉద్యోగ అవకాశాలు కలగబోతున్నాయి. ఇదే కాకుండా పుణ్యక్షేత్రాలు ఇక్కడ భువనగిరి కోట కావచ్చు, యాదాద్రి కావచ్చు, కొలనపాక కావచ్చు, అలానే స్వర్ణగిరి. ఇదే కాకుండా అప్ టు వరంగల్ మీదుగా మీకు కాళేశ్వరం వరకు అన్ని టెంపుల్సే ఉన్నాయి. విద్యా వైద్య రంగాలతో పాటు చక్కటి ట్రాన్స్పోర్టేషన్స్ ఉన్నాయి, పిలిగ్రిమ్స్ హబ్స్ కూడా అక్కడ కాబోతున్నాయి. కాబట్టి మేము ఈస్ట్ హైదరాబాద్ని ఎంచుకున్న అనేక వెంచర్, దాదాపు 1000 ఎకరాల్లో 50కి పైగా ఆ పరిసర ప్రాంతాల్లోనే మా వెంచర్లు చేయటం జరిగింది. సార్, ఎప్పుడైనా కూడా మనం ప్లాటింగ్ వెంచర్ అనుకున్నప్పుడు కానీ ఎనీథింగ్ ఇన్ రియల్ ఎస్టేట్, ఈ రోజు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి రేపు ఫ్యూచర్ లో ఎలా ఉండబోతుంది సిచ్యువేషన్? ఈ రోజు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ గా చూసుకున్నా కూడా మంచి అప్రిషియేషన్స్ ఉంటాయి. లేదా కన్స్ట్రక్ట్ చేసుకున్నట్లయితే ఒక వీకెండ్ హోమ్, ఒక విల్లా ఫ్లోటింగ్ పబ్లిక్ వస్తుంది, రెంటల్ కూడా మనకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, మీరు తీసుకోవచ్చు. లేదా హోటల్ గా దాన్ని క్రియేట్ చేసుకోవచ్చు, రెస్టారెంట్స్ గా మీరు వాడుకోవచ్చు. మా వెంచర్స్ లో ఎక్కడ ప్లాట్ తీసుకున్నా మీకు రైల్వేస్, రోడ్వేస్ కనెక్టివిటీ ఉంది కాబట్టి హ్యాపీగా వాళ్ళు విత్ లోన్స్ ద్వారా తీసుకొని కొనుక్కుని రెసిడెన్షియల్ కాంప్లెక్స్ గా దాన్ని తయారు చేసుకోవాలి. అది కూడా మేము త్వరలోనే చేయబోతున్నాం.